సంతోషము పంచిపెట్టును, కలతలను తీసివేయును. సంతోషము పంచిపెట్టును. అభిషేక గురువుతో ప్రభుని చేరుదాం, అభిషేక గురువుతో ప్రభుని చేరుదాం. శాంతమూర్తి యేసుని శరణు కోరుదాం, శాంతమూర్తి యేసుని శరణు కోరుదాం. మ్రోగుతున్నవి ఆలయ గంటలు, పాడుతున్నవి స్వాగత గీతికలు. మ్రోగుతున్నవి ఆలయ గంటలు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ యొక్క దివ్యబలి పూజలో మరి ఎవరెవరైతే ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ముందుకు విజయవంతంగా సాగాలని చెప్పేసి మరి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా సహాయపడుతూ ఉన్నారు, వారి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటి వాళ్ళు అమరోద్భవి కథెడ్రల్ ఏలూరు మేత్రాసనము నుండి శ్రీ కర్పూరం నాగేశ్వరరావు కృష్ణవేణి గారు దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబములో మంచి ఆరోగ్యాన్ని, శాంతి, సమాధానాన్ని దయచేయమని కోరుతూ ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరియు గుంటూరు మేత్రాసనం గురుజాల నుండి బోడపాటి రత్నమేరి గారు, క్రీస్తు శేషులు బోడపాటి గురువారెడ్డి, క్రీస్తు శేషులు బోడపాటి రాజశేఖర్ రెడ్డి మరియు క్రీస్తు శేషులు బోడపాటి చంద్రశేఖర్ రెడ్డి గార్ల ఆత్మలు నిత్య విశ్రాంతిని పొందాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ యొక్క ఉద్దేశం గురించి ప్రార్థించాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. అయితే ఈరోజు మనము సుశేషపట్నంలో చూసినట్లయితే ప్రభువు చెప్తూ ఉన్నారు, నాకు కావాల్సింది కనికరము కానీ బలి కాదు అంటూ ఉన్నారు ప్రభువు. ఎందుకంటే పరిసయ్యులు వాళ్ళు చట్టాన్ని, నియమాలను వాటిని పాటించారే తప్ప తమ పక్క సహోదరుడు సహోదరి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళను పట్టించుకోలేదు. అది కాదు ముఖ్యము, నాకు ఈ యొక్క పూజలు, ప్రార్థనలు, పునస్కారాలు ఇవే ముఖ్యమని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు భావించారు. అందుకే ప్రభు అంటున్నాడు, నాకు కావాల్సింది కనికరం, బలి కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఈ యొక్క పవిత్రమైనటువంటి పూజలో పాల్గొనే ముందు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి మనము మన యొక్క సహోదరి సహోదరుల ఎడల కనికరాన్ని చూపించామా, ప్రేమను చూపించామా, లేకపోతే కేవలము నిబంధనలు మాత్రమే మనము పాటిస్తూ ఉన్నామా? అలా చేయనట్లయితే దేవుని యొక్క క్షమాపణను కోరుకొని మరియు మనం చేసినటువంటి ఇతర తప్పిదాలు, పాపాలన్నీ కూడా మరి గుర్తు తెచ్చుకొని ప్రభు యొక్క క్షమాపణను కోరుకొని ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రొవ్వ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి
క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఎన్నుకొనబడిన జంతువును ప్రొద్దుగూకిన తర్వాత వధింపవలయును. నేను నెత్తురు పూతలు చూచి వాటిని దాటిపోయేదను. నిర్గమకాండము 11వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ అధ్యాయము 14వ వచనం వరకు. మోషే అహరోనులు ఫరో రాజు కన్నుల ఎదుటనే ఈ అద్భుత కార్యములను చేసిరి. కానీ యావే ఫరో రాజును కఠిన హృదయునిగా చేసెను. అతడేమో ఇజ్రాయేలీలను తన దేశము విడిచి వెళ్ళనీయలేదు, ఐగుప్తును విడిచి వెళ్ళనీయలేదు. ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభు ఈ విధంగా చెప్పెను, అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటిది అగును. సంవత్సరంలో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలీలతో మాట్లాడి వారికి ఈ తీర్పును చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబంకై ఒక గొర్రెపిల్లను గాని మేకపిల్లను గాని ఎన్నుకొనవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబం వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలెను. ఒకరినొకరు ఎంత మాంసం భుజింతురో మొత్తము మీద ఎంతమంది భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలెను. జంతువు కుంటిది కానీ జబ్బు పడినది కానీ కాకూడదు. అది 1 ఏడాది పోతాయి ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలు సమాజం వారందరూ ప్రొద్దుగూకిన తర్వాత దానిని వధింపవలెను. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసమును తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కొమ్మల మీదను అడ్డకమ్మ మీదను పూయవలెను. చంపిన నాటి రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలెను. పచ్చి మాంసమును కానీ ఉడకబెట్టిన మాంసమును కానీ తినరాదు. తల, కాళ్ళు, ప్రేగులు వీనితో పాటు జంతువును పూర్తిగా నిప్పులో కాల్చియే తినవలెను. మరునాటి ప్రొద్దుటికి ఆ మాంసంలో 1 ముక్క అయినను మిగిలరాదు. మిగిలిన దాని నిప్పులలో కాల్చివేయవలెను. మాంసంను ఈ క్రింది విధంగా తినవలెను. తినునప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలెను, కాళ్ళకు చెప్పులు ఉండవలెను, చేతిలో కర్ర ఉండవలెను. మాంసంను గబగబా తినవలెను. ఇది యావే పేర జరుగు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం నందు తిరుగాడుదును. ఐగుప్తు దేశం నందలి నరుల జంతువుల తొలుచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. నెత్తురు పూతలు మీరున్న ఇండ్లకు గుర్తులుగా ఉండును. వానిని చూచి మేమేమియూ చేయక మీ ఇండ్లు దాటిపోయేదెను. నేను ఐగుప్తు దేశంను నాశనం చేయనప్పుడు మీరు ఏ విపత్తునకును గురికారు. ఈరోజు మీకు స్మృతి దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలెను. తరతరముల దాకా శాశ్వతంగా మీరు ఈ రోజున పర్వదినంగా చాటవలెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ద్రాక్ష సారాయమును అర్పించి కృతజ్ఞత వందనములు చెల్లింతును. ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి నేను ఏమి అర్పింపగలను? ద్రాక్ష సారమును అర్పించి కృతజ్ఞత వందనములు చెల్లింతును. అందరూ ద్రాక్ష సారమును అర్పించి కృతజ్ఞత వందనములను చెల్లింతును.
భక్తిమంతుల మరణము మిగిల బాధ కలిగించును. ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యు బంధనములను త్రెంచితివి. అందరూ ద్రాక్షాసారమును అర్పించి కృతజ్ఞతా వందనములు చెల్లింతును. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును, నీకు వందనములు చెల్లింతును. ప్రభు, ప్రజలందరూ ప్రోగైన సమాజమున యెరూషలేము మధ్యనున్న ప్రభు దేవాలయమున నా మొక్కులు చెల్లించుకొందును. అందరూ ద్రాక్షాసారమును అర్పించి కృతజ్ఞతా వందనములు చెల్లింతును. ఒకరిని ఒకరు ప్రేమించినచో యేసు మనలను ప్రేమించును. పొరుగు వారిపై ప్రేమ ఉన్నచో మనము యేసు శిష్యులము. ఒకరిని ఒకరు ప్రేమించినచో యేసు మనలను ప్రేమించును. పొరుగు వారిపై ప్రేమ ఉన్నచో మనము యేసు శిష్యులము. యేసు చెప్పిన మాట ఎంతో విలువైనది. యేసు చూపిన బాట ఎంతో సులువైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 12వ అధ్యాయము వచనములు 1 నుంచి 8 వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలములో పడి పోవుచుండ శిష్యులు ఆకరుగుని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకాయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తను కాని తన అనుచరులు కాని తినకూడని అచట నుండు నైవేద్యపు రొట్టెను అతడు అతని అనుచరులు తినిరి కదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రామ విధిని ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని మోషే చట్టమందు మీరు చదవలేదా? దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను
మీరిట్లు నిందింపరు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఐర్లాండ్ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక పేద కుటుంబం, అతను, తన భార్య, 2 పిల్లలు. అయితే వాళ్ళు గొర్రెల మీదనే ఆధారపడకుండా వాళ్ళంతట వాళ్ళు పాపం పనిచేసుకొని రోజంతా కూడా శ్రమపడి, ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని శ్రమపడి ఆ యొక్క కుటుంబాన్ని ఆయన పోషిస్తూ వస్తూ ఉన్నాడు. గొర్రెలు కూడా ఉన్నాయి. అయితే ఆయన ఏం చేసేవాడంటే, మరి గొర్రెల దగ్గరికే వెళితే గొర్రెలనే కాచుకుంటూ ఉంటే ఇతర పని చేసుకోలేనని చెప్పేసి ఆయన ఆ గొర్రెలను తీసుకొని ఒక పొలములో వదిలేసి ఆదివారం అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నాయి గొర్రెలు అని చెప్పేసి తిరిగి చూసుకొని వాటిని చూసి ఒకసారి మరలా ఇంటికి వచ్చేవాడు. ఆ యొక్క వారములో ప్రతిరోజు కూడా పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తూ తన యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆదివారం, నేను చెప్పాను ప్రతి ఆదివారం కూడా వెళ్ళి గొర్రెలను చూసుకొని వస్తాడని చెప్పాను. ఆ ఆదివారము ఆయన గుడికి వెళ్లకుండా, మనకు తెలుసు ఆదివారం తప్పనిసరిగా మనము తిరుసభ కట్టడలు మనం చూసినట్లయితే మొట్టమొదటిది ఆదివారం అందును అప్పు పండుగలనందును మనము తప్పకుండా మనము వెళ్ళి నిండు పూజలో పాల్గొనాలి అని చెప్పేసి మనకు తిరుసభ కట్టడల్లో మొదటి కట్టడ మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈయన ఆదివారము గుడికి వెళ్లకుండా ఆయన నా గొర్రెలు ఎలా ఉన్నాయో అంటే, ఆయనకు చూడండి విశ్వాసం లేక కాదు పాపం, అయితే ఆయన ఆతృత, ఆయన తపన, ఆయన బాధ, కుటుంబం, ఆయన పని ఎలా నేను పోషించాలని చెప్పేసి అటువంటి బాధలో తప్పితే విశ్వాసం అయితే లేక కాదు. అయితే ఆయన ఆ విధంగా గుడికి వెళ్లకుండా ఆదివారం ఆ గొర్రెలు ఎలా ఉన్నాయని చెప్పేసి పాపం అడావుడిగా ఆ కుక్కను తీసుకొని తర్వాత కర్రను తీసుకొని అలా పోతూ ఉంటే వాళ్ళ భార్య చెప్తూ ఉంది, ఏమండి ఈరోజు ఆదివారం, ఈరోజు మనం గుడికి తప్పనిసరిగా వెళ్ళాలి, కాబట్టి మొట్టమొదటిగా మనం గుడికి వెళ్దాం, నువ్వు కూడా గుడికి వెళ్ళి తర్వాతనే ఆ గొర్రెల దగ్గరికి నువ్వు వెళ్ళి చూసుకో అని చెప్పేసి ఆయన భార్య చెప్తే ఈయన పట్టించుకోకుండా వెళ్ళాడు. అక్కడికి ఆ పొలానికి వెళ్ళిన తర్వాత ఓహో గాలి ఇలా వీస్తుంది కాబట్టి గొర్రెలు కూడా ఆ గాలికి తగ్గట్టుగా ఆ పక్కకు పోయి ఉంటాయి అని చెప్పేసి ఆయన ఆ గాలితో పాటు ఆ విధంగా అలా పోతే అక్కడ లేవు గొర్రెలు. తర్వాత అక్కడంతా కూడా బాగా వెతికాడు, చాలా టైం కూడా వేస్ట్ చేసుకున్నాడు, కనపడలేదు గొర్రెలు. టెన్షన్, అవి ఏమైనా నా గొర్రెలు ఎక్కడికి పోయాయి అని చెప్పేసి టెన్షన్. తర్వాత ఇలా చూస్తే అక్కడ సూర్యుడు, ఆ వెలుతురు కనిపిస్తూ ఉంది. ఆయనకు దేవుడు గుర్తొచ్చాడు, ప్రభువా నేను ఇలా వచ్చాను, ఈ విధంగా నా గొర్రెలు కనపట్టలేదు, నువ్వే దిక్కు నాయన, అదిగో నువ్వు కనపడుతున్న వెలుగు, నువ్వు నాకు వెలుగు, నువ్వు నాకు దారి అని చెప్పేసి నేను అనుకుంటున్నా, నమ్ముతూ ఉన్నాను, నేను అక్కడికి వస్తున్నాను, అక్కడికి పోయి ఎతుకుతాను నా గొర్రెలు, అక్కడ నా గొర్రెలు దొరకాల దేవుడా అనుకున్నాడు. ఆయన ఆ వెలుతురును చూసుకుంటూ ఆ విధంగా అక్కడికి పోయిన తర్వాత ఆ గొర్రెలన్నీ కూడా ఆ సూర్యుని వైపు చూస్తూ ఆ వెలుతురును చూస్తూ హాయిగా అక్కడ అన్నీ కూడా ఒక దగ్గరే ఉండి పడుకొని హాయిగా ఉన్నాయి. అవి చూడంగానే ఈయన యొక్క ఆనందం అంతా ఇంత కాదు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా. అప్పుడు ఈయనకు ఒక గొప్ప పరివర్తన కలిగింది. ఏంటిది? నేను ప్రభువుని ఈరోజు ఆదివారం గుడికి వెళ్లకుండా నేను ఈ విధంగా నా పని మీద వచ్చాను. నేను మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వెళ్లకుండా నా పని మీద నేను వచ్చి ఈ విధంగా చూడు, నా పని సహకరించలేదు, విజయవంతం కాలేదు, నాకు అది జరగలేదు, దేవుని కృప నా మీద రాలేదు, ఆయన అనుగ్రహం నా మీద రాలేదు, అదే నేను దేవుని తలంచుకున్నాను అని అక్కడికి వెళ్ళేసరికి అద్భుత రీతిగా నా గొర్రెలు నాకు కనిపించాయి. ఇక నుంచి ఇటువంటి తప్పు నేను ఎన్నడూ కూడా చేయను. ప్రతి ఆదివారం నేను తప్పనిసరిగా ముందు గుడికి వెళ్ళి ప్రభువును స్తుతించి ప్రభు యొక్క అనుగ్రహాన్ని నేను పొంది ఆయన వేడుకొనే నా పనులు ఆ గొర్రెల దగ్గరికి వెళ్తాను, నా పనులు నేను చేసుకుంటానని చెప్పేసి ఆయన అనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. అదేవిధంగా ఆయన యొక్క జీవితంలో చేశాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మరి ఇది విన్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే ఆదివారం అనేది అప్పు పండుగ. ఆదివారం మనము తప్పనిసరిగా గుడికి వెళ్ళాలి, పూజలో పాల్గొనాలి. ఎందుకంటే అది విశ్రాంతి దినము, అది విశ్రాంతి దినము. అయితే ఈరోజు మనం సువిశేషపట్నంలో చూసాము ఈ విశ్రాంతి దినం యొక్క ప్రాధాన్యత ఏంటి, దీన్ని ఏ విధంగా మనం పవిత్రపరచాలి, ఏ విధంగా దీంట్లో మనము పాల్గొనాలి అనే యొక్క విషయాలన్నీ కూడా మనము ఈరోజు మనం చూసాము. యూదులు ఈ యొక్క సాబాత్ దినం
ఈ యొక్క విశ్రాంతి దినాన్ని పాటించారు. ఎందుకు? వాళ్ళు ఈజిప్ట్ దేశంలో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని ప్రభువైనటువంటి దేవుడు వాళ్ళను ఆ బానిసత్వం నుంచి విముక్తులను చేసి వాళ్ళను మరి తీసుకొని వచ్చాడు. ఆ యొక్క విముక్తిని వారిని కొనియాడేదానికి ఆ రోజు వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క విశ్రాంతి దినాన్ని రోజు ప్రభువుని కొనియాడుతూ ఉంటారు. ఇది ఒక కారణం. ఇంకొక కారణం ఏంటంటే, మరి ప్రభువు ఈ యొక్క లోకాన్ని మరి సృష్టించిన తర్వాత, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నింటిని కూడా చేసిన తర్వాత 6 రోజులు ప్రభువు కష్టపడ్డాడు, చేశాడు. 7వ రోజు ప్రభు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మనల్ని కూడా 7వ రోజు ఆదివారం విశ్రాంతి తీసుకొని ప్రభువును ఈ విధంగా ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమతోటే ఈ సృష్టిని అంతా మనకు దయచేశాడు. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా మన మీద ఉన్నటువంటి ప్రేమతో దయచేశాడు. మనం ఏ విధంగా ఆయనకు ప్రేమ చూపించాలి? ఆదివారం మన పనులన్నీ కూడా మానుకొని మనం గుడికి వెళ్ళి, ప్రభువా నాకు వారాన్ని ఇచ్చావు, ఈ వారం అంతా సృష్టి అంతా కూడా ఇచ్చావు, ఈరోజు నేను నా పనులన్నీ కూడా మానుకొని నీకు కేటాయిస్తున్నాను, ఈ రోజును నీ దగ్గరకు వచ్చి నేను స్తుతిస్తూ ఉన్నాను, నువ్వు నాకు దయచేసిన సకల వస్తువులకి అని చెప్పేసి ప్రభు దగ్గరకు వచ్చి మనం ప్రభువుని స్తుతించాలి. ఇవి కారణాలు. మనం కూడా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనం ఈరోజు యూదులు కాదు, మనము ఎందుకు ప్రభువును స్తుతించాలి? ఆదివారం మనం ఆదివారం ఎందుకు గుడికి వెళ్ళాలి అని గనక మనం తెలుసుకుంటే ఎవరు కూడా ఆదివారం గుడికి పోకుండా ఉండలేరు. ఎందుకు వెళ్ళాలి ఆదివారం గుడికి? ఎందుకంటే యావే ప్రభువు తండ్రి దేవుడు ఏ విధంగా అయితే వాళ్ళను ఆ విధంగా విముక్తి చేశాడో, అదే తండ్రి దేవుడు తన యొక్క ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆ యొక్క కుమారుని యొక్క శ్రమలు, పాటులు, మరణము, ఉత్థానము ద్వారా మనల్ని అందరినీ కూడా పాపము నుంచి, సాతాను నుంచి, మరణము నుంచి విముక్తులను చేశాడు. అది మనం ఆదివారం ప్రభు ఉత్థానమయ్యాడు, అది ఆ రోజు జరిగింది. మరి వాళ్ళ మాదిరిగా మనం కూడా విముక్తులమయ్యాము, పాపము నుంచి విముక్తులమయ్యాము. కాబట్టి ఆ విధంగా ప్రభువు తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు మనం ఒక్కరోజు ప్రభువు కేటాయించలేమా? అది మనం కూడా ఆ యొక్క విశ్రాంతి దినము అంటే ఆదివారం తప్పనిసరిగా మనము దేవాలయానికి వెళ్ళి ప్రభువుని స్తుతించాలి. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అందుకే మనము చూసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది, నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, యావే 6 రోజులలో ఆకాశమును భూమిని సముద్రమును వాని యందుండు వానిని సృష్టించెను, ఆయన 7వ రోజు విశ్రమించెను, కావున యావే ఆ రోజును దీవించి పవిత్రమైన దానినిగా చేసెను. చూడండి, అదే మనము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, మీరును ఒకప్పుడు ఐగుప్తు దేశమునందు బానిసలుగా ఉంటిరని గుర్తించుకొనుడు, ప్రభుడనైన నేను మహాబలముతోనూ శక్తితోనూ నిన్ను అచట నుండి తోడ్కొని వచ్చి తిని, కనుకనే మీరు ప్రభుడనైన నేను మీరు విశ్రాంతి దినమును పాటింపవలనని ఆజ్ఞాపించుచున్నాను. చూడండి, ప్రభు ఆజ్ఞ, ఇది ఆర్డర్. మీరు ఈ యొక్క విశ్రాంతి దినాన్ని పాటించాలని మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నా నేను, మీరు పాటించాలి అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే ఈ యొక్క ఆజ్ఞను పాటించలేదో వాళ్ళు మరణ శిక్షకు కూడా గురయ్యారు. చాలా కఠినమైనటువంటి శిక్షను వాళ్ళు పొందారు. అదే మనం చూస్తాం నిర్గమకాండము 31వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, కనుక మీరు విశ్రాంతి దినమును పాటింపవలయను, అది మీకు పవిత్రమైనది, దానిని పవిత్రముగా ఎంచని వారందరికీ మరణ శిక్ష విధింపబడును. చూడండి, విశ్రాంతి దినమును, ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, విశ్రాంతి దినం అంటే మనకు ఆదివారం. అది ఎవరైతే పాటించరో వాళ్ళకేం జరుగుతుంది? చూడండి, ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎవరైతే దాన్ని పవిత్రముగా ఎంచరో వారందరికీ మరణ శిక్ష విధింపవలయును. విశ్రాంతి దినమున పనిచేయు వారిని సమాజము నుండి వెలివేయవలయను. చూడండి, సమాజము నుండి వెలివేయవలయను అంటున్నారు. మీరు అనుకోవచ్చు, ఎందుకు ప్రభు అంత కఠినంగా ఉన్నాడు? మరణశిక్ష సమాజం నుంచి వెలివేయాలంటున్నాడంటే, అవును ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఆ విధంగా ప్రభువు అంత కఠినంగా ఉండకపోతే ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు చూడండి, ఏ ప్రభు అయితే ఈజిప్టు నుంచి బానిసలుగా ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చాడో ఆ ప్రభువును వాళ్ళు నిరాకరించి దబ్బర దేవతలను కొలిచారు, చిల్లర దేవతలను కొలిచారు. అందుకు ప్రభు కఠినంగా ఉంటున్నాడు ఇక్కడ. చూడండి, విశ్రాంతి దినాన్ని మీరు తప్పకుండా పాటించాలి, ఎందుకంటే నేను మీ దేవుణ్ణి, నేను మీ సృష్టికర్తని. లేకపోతే ఈ విధంగా మీరు చేయకపోతే మీరు ఈ విధంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఇలా పాటించకపోతే మీకు ఇటువంటి శిక్ష లభిస్తూ ఉంది, ఇటువంటి శిక్ష మీకు ఉంటూ ఉంది అంటున్నాడు. అంత కఠినంగా ఉండకపోతే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏం జరిగింది ప్రియమైనటువంటి సోదరి సోదరులారా? మరి ప్రభువును వాళ్ళు విడనాడి వెళ్ళి దబ్బర దేవతలను వాళ్ళు కొలిశారు. అందుకే ప్రభు అంత కఠినంగా ఉన్నాడే కానీ ప్రభు అంత కఠినుడు కాదు.
అంటే ఆయన్ని ఎవరెవరైతే ఆయన యొక్క చేసినటువంటి ఆ యొక్క కృతజ్ఞతల్ని మనం మరచి ఆయన్ను మరచిపోయి మనం జీవిస్తూ ఉంటామో అటువంటి వాళ్లకు ఒక శిక్ష ద్వారా మరలా నేను నీ దేవుణ్ణి, నేను నిన్ను సృష్టించినటువంటి వాడిని, నువ్వు నా బిడ్డవు అని చెప్పేసి తెలియచేయటానికే అటువంటి కఠినమైన నిర్ణయాలు ప్రభువు తీసుకుంటాడు అప్పుడప్పుడు మన మంచి కోసం. అయితే సంఖ్యాకాండంలో కూడా చూస్తాం మనం 15వ అధ్యాయం 32 నుంచి 36 వచనం చూసినట్లయితే విశ్రాంతి దినమును పాటించనందుకు ప్రజలను మరణానికి గురి చేసే దాని గురించి మనకు తెలియజేస్తూ ఉంది. అవును ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అయితే మరి పాత నిబంధనలు ఎలా ఉంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ క్రీస్తు ప్రభు కాలంలో ఎలా మారిందంటే చాలా ఘోరాతి ఘోరంగా మారినాయి ఈ యొక్క నియమాలు, ఈ యొక్క నిబంధనలు, మరి ముఖ్యంగా ఈ యొక్క విశ్రాంతి దినము. ఎన్ని వచ్చినాయంటే ఈ యొక్క నియమాలు, చట్టాలు వందలు వచ్చాయి. ప్రభు ఇచ్చింది కొన్ని ఆజ్ఞలు, కానీ వందలు. ఎవరు అవన్నీ చేసింది? పరిశీలి చేశారు. మీకు నవ్వొస్తుంది, కానీ ఇది నిజం. నాకు కూడా నవ్వొచ్చింది. వాళ్ళు ఒక తాడుకు ముడేయొచ్చు. ఏ రోజు? విశ్రాంతి దినం రోజు తాడుకి ముడేయొచ్చు, కానీ ముడి తీయకూడదు. ముడి ఈజీగా వేస్తాం, చాలా సులువుగా వేస్తాం ముడి అట్లా, కానీ ముడి తీయాలంటే కష్టపడతాం. ముడి తీయాలంటే ఇంకా విచిత్రమైనది ఏంటంటే కోడి ఆదివారం గుడ్డు కష్టపడి పెట్టిందంటే ఆ గుడ్డు కూడా తినకూడదు, ఎందుకంటే అది కష్టపడి పెట్టిందంట. తర్వాత ఒకవేళ కనుక ఎవరైనా ఒక గోడను లేకపోతే ఏదైనా మేడను కడుతూ ఉన్నప్పుడు ఆ గోడ కూలి ఆయన మీద పడ్డప్పుడు, ఆయన మీద పడితే ఆయన ఒక డాక్టర్ని పిలిచి మెడికల్ హెల్ప్ మాత్రమే తీసుకోవాలి, అంతేగాని ఆయన మీద పడ్డ రాళ్ళు తీసేయకూడదు, కష్టపడకూడదు, రాళ్ళు తీసేయకూడదు. ఆయన బ్రతుకుతున్నాడా సస్తున్నాడా అంటే ఊరికి చూడాలి అంతే. ఒకవేళ కనుక ఆయన చచ్చిపోయినట్లయితే శవాన్ని కూడా ఆ రోజు తీయకూడదు, మరుసటి రోజే శవాన్ని తీయాలంట. అంటే విశ్రాంతి దినం చట్టం అలా చెప్తుందని చెప్పేసి అన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ రోమా చక్రవర్తులు ఎప్పుడు కూడా యూదుల్ని వాళ్ళ యొక్క సైన్యంలో పెట్టుకోలేదు. ఎందుకంటే వీళ్ళు యూదులు ఏం చేస్తారంటే ఆ సైన్యంలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఆ సబాతు దినం వచ్చిందనుకోండి, విశ్రాంతి దినం, ఏం పని చేయకూడదు. వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు, ఆయుధాలన్నీ కూడా పక్కన పెడతారు. ఎవడన్నా వచ్చి కాలుస్తే ఇట్లుంటారు, కాలవమని చెప్తారు. ఎందుకంటే నేను తుపాకి పట్టుకోకూడదు, పట్టుకొని కాలుస్తే పని చేసినట్లు. అందుకని ఎప్పుడు కూడా రోమా చక్రవర్తులు వీళ్ళని దాంట్లో పెట్టి ఒకరోజు వీళ్ళందరూ కూడా సబాతు రోజు అయ్యో ఈరోజు పని చేయకూడదని చెప్పేసి ఒక గృహలో దాక్కున్నారంట. ఆ యొక్క సీక్రెట్ వేరే వాళ్ళకి తెలిసి వచ్చి అక్కడ ఉన్నారని చెప్పేసి కాలుస్తూ ఉంటే కాలవండి అని చెప్పేసి గమ్ముకున్నారంట. అంటే ప్రాణాలు కూడా కాపాడుకోవడం అంటే ఏంటి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ప్రభు విదా చెప్పేది మనకి. అందుకే ప్రభువు ఈరోజు అంటున్నాడు, నాకు కావాల్సింది కనికరం కానీ బలి కాదు, చట్టాలు ఇవన్నీ కాదు. మనం వద్దాం. ఈరోజు సువిశేష పట్టణానికి మనం వచ్చినట్లే మనకు తెలుస్తుంది. శిష్యులు ఏం చేశారు పాపం? వాళ్ళు జొన్న కంకుల చేలో నడుస్తూ పోతూ ఉన్నారు. పోతూ ఉంటే వాళ్ళకి ఆకలైంది. ఆకలైనప్పుడు జొన్న కంకులను తీసుకొని పాపం వాళ్ళు నులిమి ఆ యొక్క గింజల్ని కొంచెం తిన్నారు, ఆకలి తట్టుకోలేక. అది పరిశీలి చూశారు. అది పరిశీలి చూసి ప్రభువుని నిందిస్తూ ఉన్నారు. అయ్యా నీకు బుద్ధి లేదా? నీ శిష్యులు చూడు, విశ్రాంతి దినము కదా ఈరోజు, వాళ్ళు చేయకూడని పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా చేయటం ఒక తప్పు అయితే, వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే కూడా నువ్వు చూస్తూ ఉన్నావు, వాళ్ళు నువ్వు ఖండించడం లేదు, కాబట్టి నీది కూడా తప్పే అని ప్రభువుని పట్టుకున్నారు, తప్పని చెప్పేసి. అప్పుడు ప్రభువు చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. దావీదు రాజు గురించి మీరు వినలేదా? దావీదు రాజు ఆకలైనప్పుడు ఏం చేశాడు? ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క నైవేద్యపు రొట్టెను ఒక అర్చకుడు మాత్రమే, ఒక గురువు మాత్రమే ఆ యొక్క టెబర్నాకల్, ఆ యొక్క దివ్య మందసానికి వెళ్ళి దాన్ని తీసి దాన్ని తాకగలడు. అటువంటిది ఆయన దావీదు రాజు ఆకలైనప్పుడు అక్కడికి వెళ్ళి దాన్ని తాకాడు. దాన్ని తాకటమే కాకుండా దాన్ని తీసుకొని భుజించాడు. ఆయనే కాదు, ఆయన అనుచరులందరూ కూడా భుజించాడు. మరి అది ఓకేనా మీకు? మరి అది ఓకే అయినప్పుడు మరి వీళ్ళు పాపం ఏం చేశారు? నా శిష్యులు ఏం చేశారు? ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నప్పుడు కంకులు తీసుకొని తిన్నారు. మరి అది మీకు ఓకే అయినప్పుడు ఇది కూడా చెల్లుకు చెల్లు అంటూ ఉన్నాడు ప్రభు. మీకు అది ఓకే అయితే ఇది కూడా ఓకే అని ప్రభు అంటూ ఉన్నాడు. ఇంకొకటి మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 25వ వచనంలో మామూలుగా వాళ్ళు చేత్తో తీసుకోవచ్చు, పీక్కోవచ్చు, నలుపుకొని తినవచ్చు, అది తప్పు కాదు. కొడవలు ఉపయోగించకూడదు. అది రాకపోతే కొడవలు పట్టుకొని కోస్తే అది పని చేసినట్లు మనం చూస్తాం, బైబిల్లో చూస్తాం దాన్ని. నేను చెప్పిన విధంగా ద్వితీయోపదేశ కాండం 23 అధ్యాయం 25వ వచనంలో, మీరు మీ పొరుగువాని పొలము బాటనందున నడుచునప్పుడు వెన్నులు తెంచుకొని భుజింపవచ్చును. చూడండి, ఆ వెన్నులు తెంచుకొని కంకులు తెంచుకొని భుజించవచ్చు. కానీ
కొడవలితో పైరు కోసుకొని పోరాదు. చూడండి, కొడవలితోటి మాత్రం పైరు కోసుకోవద్దు, కాకపోతే వెన్నులు తుంచుకొని మీరు తినొచ్చు అంటున్నాడు. అయితే వాళ్ళు చేసింది ఏంది? అదే ప్రేమైనటువంటి సోదరి సోదరులారా. కాబట్టి మరి ఈరోజు మనం దీన్ని బట్టి మనం చూసినట్లయితే నియమాలు వాళ్ళు పాటిస్తూ ఉన్నారు, పరిసయ్యులు నిబంధనలు పాటిస్తూ ఉన్నారు, చట్టాలు పాటిస్తూ ఉన్నారు. ఈ చట్టాలు దేనికి? ఈ నియమాలు దేనికి? మనిషి బాగోలుకే. ఈ చట్టాలు, ఈ నియమాలు ఇవన్నీ కూడా మనిషి బాగోలుకు పనికి రాకపోతే ఆ చట్టాలు దేనికి అసలు? మనిషి ముఖ్యమా, చట్టం ముఖ్యమా? మనిషి ముఖ్యం, మనిషి బాగోలు ముఖ్యం. ఈ చట్టాలన్నీ కూడా మనిషి బాగుండాలనే మనం చూస్తాం. మన యొక్క చూసినట్లయితే అందరూ కూడా ఈ యొక్క చట్టాలు బాగుండాలనే ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఒకటి చూద్దాం. ఇప్పుడు ఒక అంబులెన్స్ వస్తుంది అనుకోండి, నేను మోటార్ సైకిల్ మీద పోతూ ఉన్నాను. అరే నేను ముందున్నా, నువ్వేంటి కుయ్ కుయ్ అంటున్నావు అని చెప్పేసి నేను దాని ముందు వెళ్తానా? వెళ్ళను. నేను పక్కకు పోతాను, అంబులెన్స్కి దారిస్తాను. ఎందుకంటే అంబులెన్స్లో ఎవడో యాక్సిడెంట్ అయిందో, లేకపోతే గుండెపోటు వచ్చిందో, ఏమొచ్చిందో, ప్రాణాపాయంలో ఉన్నాడు. నేను పక్కకు పోయి నేను నిలబడి ఆయనకు ముందిస్తా. అదే రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అరే రెడ్ సిగ్నల్ ఉందని చెప్పేసి అంబులెన్స్ ఆగుతుందా? ఆగదు. ఎందుకు? ఆ రెడ్ సిగ్నల్ ఎందుకు ఇచ్చింది? యాక్సిడెంట్లు కాకూడదు, నియమాలు పాటిస్తే అందరం బాగుంటామని రెడ్ సిగ్నల్. అక్కడికి బాగలేదు, అంబులెన్స్ వస్తూ ఉంది, అది ముఖ్యం. కాబట్టి రెడ్ సిగ్నల్లో కూడా పోతుంది అంబులెన్స్. పోవద్దు అని ఎవరు చెప్తారు? అది ముఖ్యం. అంటే నియమం, చట్టం ఏంటి? ఒక రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు పోకూడదని. ఆ చట్టం దేనికి? మన కోసం కదా. కాబట్టి ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాం దేనికి? మనిషి కోసం, మనిషి ప్రాణాని కోసం, మనిషి బాగుండాలని చెప్పేసి. అది ప్రభువు కోరుతున్నాడు. అదే అంటున్నాడు, నాకు కావాల్సింది కనికరము. చూడండి, మార్కు శుభవార్త 12వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు. ఈరు కూడా చూసాం, మత్తయి శుభవార్తలు కూడా మనం చూసాం. నేను కనికరాన్ని కోరుతున్నాను కానీ బలును కాదు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనము చిన్న విషయం చెప్పాలంటే, ఒకతను సెమినార్లు చేరాడు, పాపం టేబుల్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే మంచితనం చూసి అక్కడ ఉన్నటువంటి సిస్టర్లు పాపం ఆయనకు డబ్బు ఇచ్చి ఒక ఆటో రిక్షా కొనుక్కోమన్నారు. ఆటో రిక్షా కొనుక్కొని తీసుకున్న లోన్ చెల్లించాడు. చెల్లించిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు, బయటికి వెళ్ళాడు. అయితే పాపం ఆయన దురదృష్ట వల్ల యాక్సిడెంట్కి గురి అయ్యి నడుము పోయింది. తర్వాత పాపం భార్య ఆయన చూసుకుంటూ ఉంది. అయితే గుడి దగ్గరే ఉంది, వాళ్ళ ఇంటికి దగ్గర. అంటే ఒక క్షణం కూడా భార్య వదిలిపెట్టి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయింది, నడుం ఇరిగిపోయింది. అయితే ఆదివారం రోజు ఎప్పుడైతే ఫాదరు పాపం ఆదివారం, నేను చెప్పాను కదా విశ్రాంతి దినం అని చెప్పేసి, ఇదిగో నా శరీరము, ఇది మీరు భుజించండి అని చెప్పినప్పుడు వాళ్ళు గుడికి పోలేని పరిస్థితి వాళ్ళు. అప్పుడు భార్య చూస్తుందంట, భర్త వైపు చూసి, ఇదిగో నా శరీరం, ఇదిగో నా సర్వస్వం నీకని భర్తకు చెప్తుందంట. భర్త కూడా ఇదిగో నా సర్వస్వం, ఇదిగో నా శరీరం అని చెప్పేసి వాళ్ళిద్దరు ఒకరు, ఆమెకు డౌట్ వచ్చి ఒకసారి మేము చేసేది తప్ప అని చెప్పేసి ఫాదర్ దగ్గరికి పోయిందంట. స్వామి, మేము గుడికి రాలేని పరిస్థితి స్వామి, ఈ విధంగా అనుకుంటున్నావు అంటే, అమ్మ మంచిదే అమ్మ, అంతకంటే ఇంకేం కావాలమ్మా, నువ్వు ప్రేమిస్తున్నావు నీ భర్తని, నువ్వు సేవిస్తున్నావు, ఆ విధంగా బాగా చూసుకుంటున్నావు. అవును ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, కనికరం బలి కాదు. బలి అంటే ఆదివారం, చాలా మంది అబ్బా ఆదివారం గుడికి పోతే పెద్ద పాపం అనుకొని గుడికి పోతారు. గుడికి బయటకు వచ్చిన వెంటనే ఎవడో ఆడ దారిలో పడి పాపం బాగా లేకుండా ఉంటే నాకెందుకులే అని పక్కకు పోతారు. గుడికి పోయి ఎందుకు? అనవసరం. గుడి కాదు, గుడికి పోవాలి, అది ముఖ్యం, ఇది ముఖ్యం, దానికంటే గుడిది ముఖ్యం ప్రభువు చెప్తూ ఉన్నాడు. అలా లేకపోతే ఏముంది ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనం గుడికి పోయినంత మాత్రాన సరిపోదు. గుడికి పోయేదో ప్రార్థన ఈరోజు అది కంపల్సరీ కదా, కట్టడ కదా అని చెప్పేసి కనుక పోయి తర్వాత మన ఇష్టం వచ్చినట్టుంటే కాదు. అది పోకపోయినా పర్వాలేదు, నీ సోదరుడు సహోదరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆదుకో, అది ముఖ్యం అంటుకుంటున్నాడు ప్రభు. నాకు కనికరం కావాలి అంటున్నాడు ప్రభు, కనికరం కావాలి అంటున్నాడు ప్రభు. అయితే ఈ రోజులో చూసినట్లయితే ఏమవుతోంది మీ అందరికీ తెలుసు, ఆదివారమే పెద్ద పని రోజుగా మారిపోయింది. వారమంతా కూడా పని చేసుకుంటూ ఉంటారు, తర్వాత పనిలో బిజీ అయిపోయి ఆదివారం వచ్చి, అబ్బా ఆదివారం ఒక్కరోజే నాకు దొరికింది, ఈరోజు నేను మార్కెట్కి పోవాలి, లేకపోతే కూరగాయలు కొనుక్కోవాలి, ఇంకొకరిని పోయి కలవాలి, అది చేయాలి, ఏం చేయాలి, గుడికి మాత్రం రారు. అంటే వేరే రోజు కంటే కూడా ఆదివారం ఒక పెద్ద పని అయిపోయింది. ప్రభు ఏం చెప్పాడు, మనం ఏం చూసాము ఈరోజు? ఆదివారాన్ని నాకు కేటాయించండి, విశ్రాంతి దినాన్ని నాకు కేటాయించండి, మీరు ఆ రోజు వచ్చి నన్ను స్తుతించండి. అటు స్తుతించమంటే ప్రభు అంటున్నాడు, నేను మీ దేవుడిని మీరు తెలుసుకోండి.
అక్కడికి వచ్చి మీరు ఏముంటుంది, అక్కడ సోషల్ ఆస్పెక్ట్ కూడా ఉంది. అక్కడ వచ్చినప్పుడు ఎన్నో కుటుంబాలు వస్తాయి ఆదివారం గుడికి. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం, మాట్లాడుకోవటం, వాళ్ళ ఇబ్బందులు అవి తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, బాగున్నామని పలకరించడం, లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని సందర్శించడం, అవన్నీ కూడా జరుగుతాయి ఆ రోజు. ఇది మంచి కార్యం అంటే. ఇది మిస్ అవుతుంది. కానీ ఆ రోజే మార్కెట్కి పోవాలంటారు, ఆదివారమే. ఆ రోజేం ఓపెన్ చేయాలంటే ఆ రోజు పెద్ద పనిగా మారిపోతుంది. ఇది అవసరమా? ఎవరు ముఖ్యం? ప్రేమ ఏమైంది? ఆ గొర్రెల వాడికి ఏమైంది? ఆ గొర్రెలు ఆదివారం గుడికి పోకుండా పోతే ఆయన పని జరిగినాయా? పనులు జరగదు. మనకు కూడా అంతే. ఆదివారం కనుక మనం ఇటువంటి పనులు చేయకపోతే మన యొక్క పనులు సఫలీకృతం కానే కావు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇంకా ఒక కల్చర్ వస్తుంది, యూరోప్ కల్చర్ వస్తుంది మనకి. ఏంటి? యూరోప్లో శనివారం పూట పార్టీలు చేసుకుంటారు రాత్రి 12, 2, 3, 4. నేను కూడా ఇటలీలో ఉన్నా, ఈ మధ్యనే నాకు అనుభవం చోటు చేసుకుంది. రాత్రి అంతా కూడా చేసుకొని రేపు ఆదివారం కదా, ఆఫీసు లేదు కదా, ఓహో రేపు పోవాల్సిన పని లేదు కదా, లేయాల్సిన పని లేదు కదా ఆఫీస్కి అని చెప్పేసి శనివారం రాత్రి 12, 1 గంట దాకా పార్టీలన్నీ చేసుకొని ఆదివారం 12 దాకా పండుకుంటారు. గుడి లేదు, బడి లేదు, ఏమీ లేదు. ఇటువంటి కల్చర్ మనకు కూడా వస్తూ ఉంది. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుని, ఎందుకంటే మనకు ప్రభువు లేకుండా మనం ఏమి చేయలేము మన జీవితాల్లో. ప్రభు యొక్క అనుగ్రహము, ఆయన యొక్క కృప మన జీవితాల్లో లేకుండా మనము ఏమీ చేయలేము. కాబట్టి మనం ప్రతి ఆదివారం కూడా మొట్టమొదటిగా మనము అది విశ్రాంతి దినం, ప్రభువు మనల్ని పవిత్రపరచమంటూ ఉన్నాడు. కాబట్టి మనం గుడికి వెళ్దాం, ప్రభువును స్తుతిద్దాం. అంటే ఆదివారమే పోవాలని చెప్పట్లేదు, రోజు కూడా పోవాలి. పోయేవాళ్ళు బాధపడొద్దు, రోజు కూడా పోవాలి. ఆదివారం తప్పనిసరిగా మనము గుడికి వెళ్ళాలి, ప్రభువును స్తుతిద్దాం. తర్వాత స్తుతించడమే కాకుండా మరి సోదరులు ఎలా కనికరమ కలిగి మనము జీవిద్దాం. అటువంటి వరాన్ని మనకు ప్రభువు ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, మన ప్రభువే మనకు చెప్పి ఉన్నారు, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి మీకు దొరకనని. అటువంటి విశ్వాసముతోటి ఇప్పుడు మన యొక్క శ్రీ సభ అవసరాల గురించి, ప్రపంచ అవసరాల గురించి, మన యొక్క అవసరాల గురించి ప్రభువును ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మా జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని ఆశీర్వదించండి. ఆయన చేపట్టే ప్రతి పని కూడా సఫలీకృతమయ్యేటట్లు చేయండి ప్రభువా. అదేవిధంగా మా అతిమేత్రానులు తుమ్మా బాలా గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందరి మేత్రాల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు ఎవరెవరైతే మీ యొక్క వాక్యాన్ని నలుమూలలో కూడా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరి ఈ విధంగా ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించేదానికి, వ్యాప్తి చెందేదానికి, మీ యొక్క కనికరం గురించి తెలియజేసేదానికి ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ మరి ముందుకు వచ్చి విధంగా చేస్తున్నందుకు మరి మీకు వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్లో పనిచేసే ప్రతి సిబ్బంది, ప్రతి ఒక్కరి గురించి ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఎవరెవరైతే మరి యొక్క దివ్యవాణి ఛానల్ ముందుకు విజయవంతంగా కొనసాగాలని చెప్పేసి ఆధ్యాత్మికంగా మరి సహాయపడుతూ ఉన్నారు, మరీ ముఖ్యంగా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కోరికలను మన్నించి వారికి కావలసినటువంటి వరాలను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు సుశేషపట్నంలో మేము విన్నట్లుగా, మరి మీ వాక్యాన్ని మేము విన్నట్లుగా ప్రభువా, మేము మరి మీకు తను ఇచ్చేటట్లుగా, మీకు ప్రాధాన్యతను ఇచ్చేటట్లుగా, తర్వాతనే మా పనులకు మేము ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా, మరీ ముఖ్యంగా విశ్రాంతి దినము రోజు వచ్చి మేము మిమ్మల్ని స్తుతించేటట్లుగా, మిమ్మల్ని గణపరిచేటట్లుగా కావలసినటువంటి ఒక మంచి మనస్సును మాకు దయచేయమని చెప్పేసి అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన యొక్క వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మరపుట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పవిత్రములు మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదుమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజించబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కాని మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకా
ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.